ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు నువ్వు బహుగా అభివృద్ధి చెందాలి అని నువ్వు అనుకుంటే, ఆయన ఏం చెప్తున్నారో ఖచ్చితంగా నువ్వు దాన్ని వినాలి. ఎప్పుడైతే నువ్వు వినడం ప్రారంభిస్తుంటావో, అది నీ హృదయంలో ఫలిస్తూ ఉంటుందో, ప్రభు చెప్పినట్టుగా నడుచుకోవడానికి నీ కృప అయితే దొరుకుతుంది. యోబు గ్రంథము 22:23 చూసినప్పుడు, సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడ్ల, నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడ్ల నీవు అభివృద్ధి పొందుతావు. కనుక నీ హృదయంలో నుంచి ఏ దేవుడికి ఇష్టం కానివి ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకోవడానికి నువ్వు ఇష్టపడాలి. ప్రభు ఎందుకు అలా మాట్లాడుతూ ఉన్నారు? ప్రభు మాట్లాడుతున్నప్పుడు మనం ఎందుకు దాని గురించి మనం ఆలోచించకుండా మనం నడుచుకుంటూ ఉన్నాము? నీకు ఏది మేలో ఏది కీడో ఆయన తెలుసు కాబట్టి అనుదినము ఆయన సన్నిధిలో నువ్వు కనిపెట్టినప్పుడు నువ్వు ఊహించినటువంటి రీతిలో నీతో మాట్లాడి నిన్ను చెక్కుతూ ఉన్నప్పుడు దానికి నువ్వు ఇష్టపడాలి. 1 రాజుల గ్రంథము 13:33 ఈ సంగతి అయిన తర్వాత యెరొబెయాము తన దుర్మార్గమును విడిచిపెట్టక సామాన్య జనుల్లో కొందరిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. తనకిష్టులైన వారిని యాజకులుగా ప్రతిష్ఠించి వారిని ఉన్నత స్థలములకు యాజకులుగా నియమించాను. యెరొబెయాము సంతతి వారిని నిర్మూలం చేసి భూమి మీద ఉండకుండా నశింపజేయనట్లు ఇది వారికి పాప కారణమాయెను. కనుక ప్రభు హృదయం ఏదో, ఆయన హృదయంలో ఏదుందో దాని గురించిగా నువ్వు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఆయన నోటి ఉపదేశాన్ని అవలంబించాలి. ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకోవాలి. నీ హృదయంలో ఉంచుకున్నటువంటి ఆ యొక్క మాటలు ఖచ్చితంగా అవి నీ జీవితంలోని ఫలించడం ప్రారంభిస్తూ ఉంటాయి. ప్రభు మాట్లాడినప్పుడు శ్రేష్టమైనటువంటి మాటలే ఆయన మాట్లాడాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు కానీ, ప్రతి ఒక్కరికి కూడా ప్రభువే ఆయన గొప్ప కృపనిచ్చి నడిపిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ సంగతి తెలుసుకొని, నీకు దయగలిగినటువంటి మాటలు ఆయన నీతో మాట్లాడతారు. నువ్వు కుదురుబాటుగా ఉండకపోతే, దేవుడు నిన్ను చెక్కడానికి కొన్ని మాటలను ఉపయోగించినప్పుడు, నీ హృదయానికి నొప్పి పుట్టొచ్చు గానీ, అది మేలుకరమైనటువంటి మాటలను నువ్వు గ్రహించుకోగలగాలి. 23 నేను ఈ ప్రవక్తలను పంపకుండినను వారు పరిగెత్తి వచ్చెదరు. నేను వారితో మాట్లాడకుండినను వారు ప్రకటించెదరు. వారు నా సభలో చేరిన వారైన ఎడల వారు నా మాటలు నా ప్రజలకు తెలియజేతురు. దుష్క్రియలు చేయక వారు దుర్మార్గమును విడిచిపెట్టినట్లు వారిని త్రిప్పియుందురు. ఇదే యెహోవా వాక్కు. నేను సమీపం నుండి దేవుడిని మాత్రమేనా, దూరం నుండి దేవుడిని కానా? యెహోవా సెలవిచ్చిన మాట ఏదనగా, నాకు కనబడకుండా రహస్య స్థలములలో దాగగలిగిన వాడేమైనా కలరా? నేను భూమి ఆకాశం అంతటా నున్నవాడును కానా? ఇదే యెహోవా వాక్కు. కలకంటిని కలకట్టని చెప్పుచు నా నామమున అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు పలికిన మాట నేను విని ఉన్నాను. ఇక ఎప్పటికీ ఇలాగను జరుగుచుండును. తమ హృదయ కాపట్యమును బట్టి అబద్ధములు ప్రకటించు ప్రవక్తలు దీన్ని ఆలోచింపరా? బయలును పూజింపవలని తమ పితరులు నా నామమును మరచినట్లు మీరందరూ తమ పొరుగువారితో చెప్పు కలల చేత నా జనులు నా నామమును మరచినట్లు చేయవలని యోచించున్నారా? కలకనిన ప్రవక్త కలను చెప్పవలెను. నా వాక్కు ఎవనకుండినో వాడు సత్యమును బట్టి నా మాట చెప్పవలెను. ధాన్యంతో చెత్తకు ఏమి సంబంధము? ఇదే యెహోవా వాక్కు. నా మాట అగ్ని వంటిది కాదా? బండను బద్దలు చేయుట వంటిది కాదా? కనుక ఈ దినాన ఎవరెవరైతే దేవునికి వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నారో, దుర్మార్గతతో నింపబడుతూ ఉన్నారో, తమ సొంత ప్రయత్నాలను బట్టి తమను తాను అభివృద్ధి చేసుకుంటూ ఉన్నారో, వారి మీద దేవుని యొక్క కోపం రగులుతూనే ఉంది. కనుక ఈ ఉదయకాలాన్ని యోబు గ్రంథము 22:23 సర్వశక్తుని వైపు నువ్వు తిరిగిన ఎడ్ల నీ గుడారంలో నుండి దుర్మార్గమును దూరంగా తొలగించిన ఎడ్ల నీవు అభివృద్ధి పొందుతావు. కనుక ఈరోజు నువ్వు అభివృద్ధి పొందినట్లుగా అనేకులకు నువ్వు ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా దేవునికి ఇష్టమైనవేవో దేవునికి ఇష్టమైనవి కావో ఏవి కావో అవి నువ్వు తెలుసుకొని నడుచుకున్నట్లయితే అది నీకెంతో మేలు. అటువంటి గొప్ప ఆశీర్వాదాల్లోకి నువ్వు నడవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ప్రభా ఈ ఉదయకాలాన్నైనా నీ మాటలు వింటున్నటువంటి వారందరినీ చేతులకు అప్పగిస్తుండగా ప్రభా ప్రతి ఒక్కరి హృదయానికి తెలుసు తండ్రి, వారి హృదయాల్లో ఏముందో, వారు ఎటువంటి సన్నిధితో పరిగెడుతులో ఉన్నారో
అటువంటి వారందరినీ నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరు జ్ఞాపకం చేసుకునే ఈ ఉదయకాలను మాట్లాడుతుండగా తమ హృదయంలో ఉన్న దుర్మార్గత అనిపించిన ప్రతి దాన్ని విడిచిపెట్టే కృప దయచేయమని, ప్రభా సంపూర్ణమైన ఆశీర్వాదాలతో నింపమని, కృపతో నింపమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.